హ్యాపీ బర్త్డే సీఎం, హ్యాపీ బర్త్డే నారా చంద్రబాబు నాయుడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు సారు బర్త్డే సందర్భంగా ఈరోజు ఆదోని మండలం పెద్దారివడం గ్రామంలో ఉపాధి పనిచేసే కార్మికులతో మా చంద్రబాబు నాయుడు సార్ కేక్ కట్టడం జరిగింది. ఈరోజు మన నాయకుడు ఇంకా 10 కాలాల పాటు ఉండాలని ఆ దేవుడు కోరుకుంటాం. ఎందుకంటే ఈరోజు మన నాయకు చంద్రబాబు నాయుడు సార్ నుంచి ఈ రాష్ట్రం ఎంతో బాగుపడింది. ఈరోజు మీరు చూస్తున్నారు, ఆయన దేవుడు తిరుపతి తిమ్మప్పనే ఆయన పైన 40 అడుగులు 50 అడుగులు పైన బాంబ్ బ్లాస్ట్లో 50 అడుగు పైన నుంచి కింద పడితే ఎవరు సామాన్యంగా మిగలరు. అంత మహనీయుడు చంద్రబాబు నాయుడు మిగిల్చిన తిరుపతి వెంకటేశ్వరకు కృతజ్ఞతలు ఆ స్వామి గారికి. ఈరోజు మనం ఎప్పుడు అనుకోలేదు ఈ రాష్ట్రం విడిపోతుందని. ఈ రాష్ట్రం విడిపోతుంది, నాకు కావాలి రాష్ట్రానికి. ఈ రాష్ట్రంలో ఆయన ఉంటేనే ఈ రాష్ట్రం ముందు డెవలప్ అవుతుందని ఆ రోజు దేవుడనే కరుణించారు చంద్రబాబు నాయుడు సార్కి. మీరు ఆలోచించండి, ఈరోజు ఆయన 2 ఏళ్ళలో పెట్టుబడులు 21,000 కోట్లు పెట్టుబడి తెచ్చాడు. ఆయన కొడుకు నారా లోకేష్ సార్ గారు, ఆయన చంద్రబాబు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఈ రాష్ట్రం ఎంతో పరిగెత్తిపోతుంది, ముందు డెవలప్మెంట్ అవుతుంది. మీరు చూశారు 200 పెన్షన్ 2,000 చేశారు ఒకసారి. 2,000 నుండి 4,000 చేశాడు. జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెంచకి 1 సంవత్సరం పట్టింది. ఈరోజు 2,000 3,000 ఇంకా చేశాడు, అట్లా 4,000 చేశాడు. మన అతని వికలాంగులకి వాళ్ళకి 3,000 నుంచి ఒకేసారి 6,000 చేశాడు. ఆ రోజు గత ప్రభుత్వం 1 రూపాయి పెంచలేదు వాళ్ళకి. 3 నుంచి 6,000, 6,000 నుంచి 10,000, 10,000 నుంచి 15,000 కూడా ఈరోజు బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా 10,000 ఇస్తున్నారు. మీరు ఆలోచన, ఇంత నాయకుడు దొరకడం మాకు. ఈరోజు ఆయన ఆశీస్సులతో ఈ రాష్ట్రం ఎంతో మాకు ఉంది, ఇంకా ఎంతో డెవలప్ కావాలి. ఈరోజు 76 సంవత్సరాలు ఆయన నిన్నవి. 76 సంవత్సరంలో మేము తిరగ కూడా కొంతమందికి. ఆయన ఆరోగ్యం ఎట్లా చట్టిగా 25 ఏళ్ళు కుర్రాడుగా పరిగెత్తున్నాడు. ఈరోజు ఆయన కొడుకు ఆయన దారిలో లోకేష్ సార్ కూడా ఆ రోజు ఆయన పప్పని అని ఎంతో హీయాళంగా మాట్లాడారు. ఏదో నిప్పాగి ఈ రాష్ట్రం, ఈ భారతదేశంలో రాష్ట్రం లేని పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. మీరు ఆలోచించండి దీనికి. ఈరోజు పక్కన కర్ణాటక బెంగళూరు ఉంది, తెలంగాణ వాళ్ళకన్నా అంచుమించి మా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నామంటే ఆయన ఒక విజన్, చంద్రబాబు నాయుడు ఒక విజన్. చంద్రబాబు ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మాకు ఇబ్బంది ఉండదని చాలామంది పరిగెత్తి వస్తున్నారు ఈ రాష్ట్రానికి. ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్న ఇండస్ట్రీలు పరిగెత్తి వేరే రాష్ట్రానికి పోయినవి. ఈరోజు చంద్రబాబు నుంచి మా రాష్ట్రం, మా భవిష్యత్తు కోసం, మా పిల్లల కోసం ఆయన ఇంకా 10 కాలాల పాటు బాగుండాలి. దేవుడు ఆయన కరుణించాలి. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు. ఈరోజు ఆయన ఎన్నో పెట్టుబడులు తెచ్చారు ఈ రాష్ట్రానికి. పెట్టుబడులు తెచ్చి మన పిల్లలు చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు 16,357 పోస్టులు మెగా డిఎస్ పోస్టులు ఎక్కడ ఈ భారతదేశంలో ఒకేసారి 16,000 పోస్టులు ఎవరు ఇవ్వలేదు. ఈరోజు మనం చూస్తుండగా మా ఊళ్ళో కూడా 10 మంది టీచర్లు అపాయింట్మెంట్ అయినారు. నెలకి 56,000 60,000 తీసుకుంటున్నారు. మీరు చూశారు. గత ప్రభుత్వంలో వాలంటీర్ పెట్టి నాశనం చేశారు. వాలంటీర్ దోచుకుంటున్నారు మన కార్మికుల్ని. ఆ రోజు అన్ని దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఒక ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ఆయన వాళ్ళ ఒక 5,000 ఇచ్చి కొంచెం మొత్తం దోచుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకుండా కూడా ఈరోజు పెన్షన్ పెంచుతున్నాం కదా, మేము ఉన్న అధికారులు పెంచుతున్నాం కదా. ఆ రోజు పెన్షన్ పెంచక మాత్రం వాలంటీర్ ఉపయోగించుకున్నారు. వాళ్ళకి నెలకు 5,000 ఇచ్చారు. ఇప్పుడున్న అధికారులు 5 మంది 6 మంది 10 మంది ఉన్న అధికారులు కూడా ఈరోజు 1వ తారీఖు వచ్చిందంటే సాయంకాలం 4 గంటల లోపల అందరూ అయికొడతారు. 12 లోపల 1 గంట లోపల 90% పెన్షన్ పంచుతున్నారు. ఆ రోజు గ్రామానికి 40 మంది అంటే 40 మందికి నెలకు 5,000 అంటే 2 లక్షలు వేస్ట్. ఈరోజు ఉన్న అధికారులే చేస్తున్నారు. మా తర్వాత గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ పనులు చేస్తున్నారు. ఇంజనీర్ సెక్షన్ కానీ, వాటర్ సెక్షన్ కానీ అందరూ ఈరోజు ఆయన వాడు పెన్షన్ పంచి వాళ్ళు ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు. గత ప్రభుత్వం దోచుకు తిని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. దాన్ని పూడ్చాలంటే ఇటుకి 2 ఏళ్ళు అయింది. 22 ఏళ్ళు పట్టింది వాళ్ళని సరిచేసేకి. 2 ఏళ్ళు ఇప్పటి నుంచి ఇంకా డెవలప్ అవుతుంది. మా రాష్ట్రం చంద్రబాబు ఇంకా 2 సార్లు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో
కార్మికులు ఇంకా దాన్ని చెప్పకూడదు, ఇంకా కార్మికులు కానీ చదువుకునే పిల్లలకు కానీ అందరూ బాగుపడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి, ఇక్కడ వచ్చిన కార్మికులకి అందరూ నమస్కారం. స్త్రీలకు తన భర్తతో అలుగుతే కూడా వాళ్ళ పుట్టింటికి పోవాలంటే వాళ్ళు టికెట్ పెట్టి పోవాలా. అలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సులో ఒక దేవతా స్త్రీ చెయ్యి ఆపితే ఎర్ర బస్ ఆపి ఆయమ్మ ఎక్కడ చెప్తే అక్కడ దింపాలని ఆర్డర్ ఇచ్చిన మహానుభావుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు బర్త్డే. హ్యాపీ బర్త్డే అని చెప్పండి అమ్మా. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సీఎం సార్. హ్యాపీ బర్త్డే సీఎం సార్. హ్యాపీ బర్త్డే సీఎం సార్. సీఎం సార్ అన్న, జన్మదినం అంటే సరేమ్మా, జన్మదినం అంటే కోవత్తులు ఆర్పటం కాదు, సమాజానికి వెలుగునివ్వడం, ప్రజల జీవితాలలో వెలుగు నింపడం. అంటే 3,000 ఉన్న పెన్షన్ని 4,000 ఇస్తానంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఉండే రాక్షసులు ఇది సాధ్యం కాదు, లో బడ్జెట్, మన ఆంధ్ర రాష్ట్రం లో బడ్జెట్ ఉంది, ఇది సాధ్యం కాదన్నారు. పేదవాడికి 3,000 ఉన్న పెన్షన్ని 4,000 ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకొని పేదవాళ్ళ జీవితాలలో వెలుగు నింపిన మహానుభావుడు, ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుల అండగా నిలబడిన మహానుభావుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు సార్. బర్త్డే అంటే కేకులు కట్ చేయడం కాదు, ప్రజల కడుపు కొట్టడం కాదు, పేద ప్రజల కడుపు నింపడం అని. అన్న క్యాంటీన్ పేరుతో నిత్యం ప్రతిరోజు ఎవ్రీడే కొన్ని లక్షల మందికి అన్నదానం చేస్తున్న మహానుభావుడు, దేవదూత మన అన్న ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు బర్త్డే అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే హ్యాపీ బర్త్డే టు యూ అంటే నువ్వు హ్యాపీగా బ్రతకడం కాదు, ప్రజలకు హ్యాపీగా సేవ చేయడము, ప్రజల జీవితాలలో హ్యాపీ నింపడము అని ఈ బర్త్డే మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక నిజాన్ని తెలుసుకోవాలా. మా భారతదేశంలో 50 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్ని 32 రాష్ట్రాలు తీసుకోవాలి. అంటే మా పొలం ఒక 10 ఎకరాలు ఉంటే, ఒక బోర్ ఉంటే దినం ఒక్కొక్క గంట ఎట్లా బోర్ రైతులు నింపుకుంటారో అట్లా 32 రాష్ట్రాలు ఈ బడ్జెట్ని తీసుకోవాలి. కానీ మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లాంగ్ విజన్తో, దూరదృష్టితో ఆయన ఆ బడ్జెట్లో ఉన్న పావల అంటే కొన్ని లక్షల కోట్లు మా ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చి మా భావితరాలకు, మా పిల్లల జీవితాలకు వెలుగు నింపే కష్టజీవి ఎవరైనా ఉన్నారంటే మా చంద్రబాబు నాయుడేనని. అలాంటి లీడర్కి ఈరోజు మనస్ఫూర్తిగా ఈరోజు ఉపాధి హామీని వచ్చిన మా స్త్రీ అంటే దేవత సమాధం, మా రైతులు, రైతే రాజు రాజే రైతు అంటాము. అలాంటి రైతులందరూ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే సీఎం చంద్రబాబు నాయుడు సార్.